श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमङ्गलस्तोत्रम्। శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 16 శ్రీమన్నారాయణ వృత్తాంతము. నేను శ్రీపాదుల వారి దివ్యచరితమును మననము చేసుకొనుచు మనసులోనే శ్రీపాదుల వారి నామస్మరణము చేసుకొనుచు పోవుచుంటిని. శ్రీపాదుల వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే ఉన్నాననడి ఆనందముతో నా హృదయము పరవశమైనది. నేను నడుచుచున్న మార్గమందు చెరుకు తోట ఒకటి కనిపించినది. ఆ తోటలోని రైతు తన మంచంపై సుఖాసీనుడై ఉన్నాడు. అతడు, అయ్యా, కొంతసేపు ఇక్కడ విశ్రమించి చెరకు రసమును త్రాగిపోవచ్చును, ఇటు రండు అని వినయముగా ఆహ్వానించెను. నేను ఆ రైతు ఇచ్చిన చెరుకు రసమును త్రాగి తిని అది ఎంతయో మధురముగా నుండెను. నేను శ్రీపాదుల వారి దర్శనము కొరకు పోవుచున్న వయనమును తెలుసుకొని అతడెంతయో ఆనందించెను. ఆ రైతు ఇట్లు చెప్పనారంభించెను. అయ్యా, నా పేరు శ్రీమన్నారాయణ. మా గృహ నామధేయము మల్లాదివారు. మా స్వగ్రామము మాల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అను పేరుగా మారినది. బాపనార్యుల వారి స్వగ్రామము కూడా మాల్యాద్రిపురమే. వారి గృహనామము కూడా మల్లాదియే. అయితే వారు బ్రాహ్మణులు, మేము కమ్మవారము. బాపనార్యుల వారి కుటుంబమునకును మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురమును విడిచిపెట్టి పీఠికాపురమునకు వచ్చితిమి. మా స్వగ్రామమున మా పరిస్థితులు తారుమారైనవి. ఆర్థిక పరిస్థితి చాలా సంకటముగా నుండినది. అప్పుల బాధకు తట్టుకొనలేక చెర స్థిరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివేసి కట్టుబట్టలతో పీఠికాపురమును చేరితిమి. మమ్ము శ్రీ బాపనార్యుల వారు ఎంతో ఆదరించి అన్నపానముల నొసగిరి. బాపనార్యుల పొలమును కౌలుకు తీసుకొని వ్యవసాయము చేసుకొనవలెనని అనే మా సంకల్పము. మేము దండుగుమారి తిండి తినుట శ్రేయస్కరము కాదు. మీరు మాకు అన్నోదకములనిచ్చి ప్రాణములు నిలిపిరి. పువ్వులు అమ్మిన చోట కట్టెల నమ్ముట బాధాకరమైన విషయము. అందువలననే మా స్వగ్రామమును విడిచి పీఠికాపురమునకు వచ్చితిమి. మీరు మా యందు దయచూపి మీ పొలమును కౌలుకిచ్చిన ఎడల ఎంతయో కృతజ్ఞులము, మమ్ము కటాక్షింపవలసినది అని బాపనార్యులను ప్రార్థించితిమి. ఆ రోజున బాపనార్యుల ఇంట శ్రీపాదుల వారుండిరి. దానికి శ్రీపాదుల వారు, బాపనార్యుల వారి ఇంట లభించడి అన్నము ప్రసాదముతో సమానమైనది. దైవకృప లేని వారికి ఆ ప్రసాదము లభింపదు.
మహాతపశ్శాలురైన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభమైన విషయము. పురాకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టము మీకు కలిగినది అని పలికిరి. శ్రీ బాపనార్యులు, మా భూములను ఇదివరకే పంటకాపులకు వసంగితిమి, వారు సేద్యము చేసుకొనుచున్నారు. సహేతుకమైన కారణము లేనిదే వారిని తొలగించుట ధర్మ విరుద్ధము. మరికొన్ని దినములు ఓరిమి వహించియుండు, ఏదో ఒక మార్గాంతరము దొరకకపోదు అనిరి. తదుపరి శ్రీపాదుల వారు, ఇదిగో గుప్పెడు మినుములు, వీటిని ఒక గుడ్డయందు బాగుగా కట్టుకొని పశ్చిమముగా పోవలసినది. నీ అభీష్టము సిద్ధించిన తదుపరి ఈ మినుములను పారవేయవలసినది. రాతి క్రింద కప్పకు కూడా ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములను ఏర్పాటు చేయలేడా? దిగ్విజయముగా పోవలసినది అనిరి. మేము బాపనార్యుల ఇంట ఆఖరి భోజనమును చేసి చెంగున ముడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణము సాగించితిమి. శ్రీపాదుల వారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణములో అన్నోదకములకు లోటు కలుగలేదు. అయాచితముగా భోజనము లభించుచుండెను. ఇది కడుంగడు విచిత్రము. ఆంధ్రదేశమును దాటి కర్ణాటక దేశమునకు చేరుకొంటిమి. మార్గమధ్యములో ఒకానొక కుటీరమును గాంచితిమి. అందు వృద్ధ దంపతులు మాత్రముండిరి. వారు కూడా కమ్మ కులస్థులే. వారికి ఒక్కగానొక్క కుమారుడుండెను. అతడు పాము కరచుటచే మరణించెను. కొలది దినములకు అతని భార్య కూడా కృష్ణానదిలో స్నానము చేయొచ్చు నీట మునిగి మరణించెను. వారికి సంతతి కూడా లేదు. ఆ విధముగా ఆ వృద్ధ దంపతులకు వృద్ధాప్యములో తమను చూచువారు లేకుండిరి. దాయాదులు ఆ వృద్ధ దంపతుల ఆస్తిని చేజిక్కించుకొనవలనడి తలంపుతో నుండిరి. దాయాదులు తమ మధుర వచనములతో వృద్ధ దంపతులను సంతుష్టులను చేయుచుండిరి. దాయాదులలో ఎవరికి తమ ఆస్తిపాస్తులను ఇయ్యవలను అనడి మీమాంసలో వృద్ధ దంపతులుండిరి. ఆ వృద్ధ దంపతుల ఇంట మాకు ఆతిథ్యము లభించినది. మేము అచ్చటి నుండి ఎప్పుడు ప్రయాణమై పోదలంచినను ఏదో ఒక ఆటంకము కలుగుచుండెను. ఒక పర్యాయము బలవంతముగా ఒకానొక ముహూర్తమున ప్రయాణము కాదలంచితిమి. అకస్మాత్తుగా ఇంటిల్లిపాదికి వాంతులు విరేచనములు అయినవి. కోలుకున్న తదుపరి ప్రయాణం అవదలిచినప్పుడు వృద్ధ దంపతులు మమ్ము వారించిరి. వారికి మా యందు వాత్సల్య భావము మెండాయను. ఇది దాయాదులకు కంటగింపుగా నుండెను. ఆస్తిని కాజేయదలంచి మేము ఆ ఇంట తిష్టవేయుచున్నామని వారు అనుకొనసాగిరి. కొంగును కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగినది. శ్రీపాదుల వారిచ్చిన మినుముల ఆవశ్యకత తీరిపోయినది అనుకొని వాటిని పారవైచితిమి. చావో రేవో ఇచ్చటనే తేల్చుకొనవలెనని తలచితిమి. దాయాదులకు వృద్ధ దంపతుల ఆస్తిపాస్తులు కావలియును కానీ వారు మాత్రము అక్కరలేదు. మేము కూడా వారి కులస్థులమైన కారణమున ఆస్తిపాస్తులను మాకు సంగి దత్తత చేసుకొనవలనడి నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఈ విషయములను దాయాదులు గమనించుచుండిరి. ఇది వారికి ఎంతయో బాధాకరముగా నుండెను. అందువలన వారిలో వారు రాజీకి వచ్చిరి. ఆస్తిని సమాన భాగములుగా పంచుకొని మమ్ములను ఆ ఇంటి నుండి ఏదో విధముగా తరిమివేయ తలచిరి. దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్కుడొకడుండెను. వారు అతనితో లాలూచీపడి అతనిని ఆ వృద్ధ దంపతుల ఇంటికి తీసుకొని వచ్చిరి. ఆ జ్యోతిష్కుడిట్లు చెప్పెను, మీ ఇంటనున్న ఈ అతిథులు అత్యంత అమంగళ జాతకులు. వారు ఏ ఇంటనున్నా ఆ ఇంట సిరి ఉండనొల్లదు. అంతేగాక సమస్త దరిద్రములు చుట్టుకొనును. సాధ్యమైనంత త్వరగా వారిని మీ ఇంటి నుండి పంపించివేయుడు అని చెప్పెను. దానికి వృద్ధ దంపతులు, మీరు జాతకములో సూచించినట్లు వారికి దరిద్రయోగములే ఉన్న ఎడలా వాటికి పరిహారము కూడా శాస్త్రములో చెప్పబడియే ఉండును. ఎంత ధనము ఖర్చు అయినను వారికి ఉన్న అమంగళములన్నీయును పరిహరింపబడి సమస్త సన్మంగళములు కలుగునట్లు పూజాధికములను నిర్వహించవలసినదిగా మా మనవి. దేవతల ఆధీనములో సమస్త జగత్తు నడుచుచుండును. దేవతలందరూ మంత్రాధీనులై ఉందురు. అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై ఉండును. అందుచేత సద్బ్రాహ్మణులైన మీరే మాకు భువిలోని దేవతలు. మా కోరికను మన్నించవలసినది అని ఆ జ్యోతిష్కుని కోరిరి. జ్యోతిష్కునకు పూజాధికములకు తగిన ఏర్పాటు చేయుట మినహా వేరే దారి లేకుండెను. నాయన శంకరభట్టు, ఆహారమునకు వర్షము కావలెను. వర్షమును కురిపించేది యజ్ఞము. యజ్ఞమునది కర్మ నుంచి వచ్చినది. సమస్త కర్మములకును వేదమే మూలమై ఉన్నది. యాగముల చేత మనుష్యులు దేవతలను ఆరాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సులనియవలెను. ఈ విధముగా మానవులకును దేవతలకును పరస్పరాశ్రయత్వము కలదు. దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు 5 రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్ర విచిత్రములుగా నుండును.
వృద్ధ దంపతుల ద్రవ్య సహాయముతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళములు సిద్ధించుటకు యజ్ఞము సెలుపబడెను. వాస్తవమునకు మాకు జాతకములో ఏ విధమైన దోషములు లేవు. వృద్ధ దంపతుల పుణ్యమా అని మాకు పరమ పవిత్రమైన యజ్ఞమును దర్శించు భాగ్యము కలిగినది. ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు, ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమము చేయబడు స్వల్ప హవిస్సులు మంత్ర సామర్థ్యము వలన ఏ ఏ దేవతలకు ఎంత కావలియునో అంత వృద్ధిని పొందును. భూదేవి ఈ ఏడింటిచే ధరించబడుచున్నది. గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుల చేత భూమి ధరింపబడుచున్నది. వ్యవసాయమునకు వృషభము అత్యంత ఆవశ్యకము. గోమాత నెయ్యి, పాలు, పెరుగు మున్నగు భోగ్య ద్రవ్యములు ప్రసాదించుచు మనుష్యుల ఇహలోక స్థితికి యజ్ఞయాగాదుల వలన పరలోక స్థితికి ఎంతయో దోహదము చేయుచున్నది. ఇంద్రాది సర్వదేవతలు వేద మంత్రముల చేత సమర్పించబడిన హవిస్సులను స్వీకరింతురు. సమస్త ధర్మములకును వేదమే మూలము కావున వేదముల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. బ్రాహ్మణులు యాజనముల ద్వారా జనుల చేత సత్కర్మలను ఆచరింపచేతురు. కావున బ్రాహ్మణుల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమ చేత ధర్మము అస్తవ్యస్తము కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్యవాక్ పరిపాలనము వలన సత్య సంకల్పులై భూమిని కాపాడుచున్నారు. అలుబ్ధులు లోభబుద్ధిని విడనాడి సమిష్టి జీవనమునందలి మాధుర్యమును 10 మందికి పంచుచున్నారు. దానశీలురు తమ భూలోక ధనము చేతను పరలోక ధనమైన పుణ్యధనము చేతను దీనులను, హీనులను, అభాగ్యులను కాపాడుచున్నారు. శ్రీ బాపనార్యుల వంటి మహాపుణ్యధనుల సందర్శనమున మమ్ములను నిమిత్త మాతృలుగా చేసుకొని యజ్ఞపురుషుడైన శ్రీపాదుల వారే పరోక్షముగా యజ్ఞ తతంగమునంతను పూర్తి చేసి మమ్ములను ధన్యుల చేసిరి. శ్రీపాదుల వారు తన భక్తులను కాపాడిన విధము యజ్ఞము నిరాటంకముగా కొనసాగించబడినది. వృద్ధ దంపతులు మమ్మలను తమ వారసులుగా నిర్ణయించిరి. దాయాదులకు ఈ ఘటనాక్రమమంతయును అయిష్టముగా నుండెను. మాకు ఉన్న ఒకానొక భూమిలో మిరప తోట ఉండెను. ఆ తోటకు 4 వైపులా సరిహద్దులందు తాటి చెట్లు ఉండెను. ఆ తాటి చెట్లను కళ్ళు గీసుకొని నిమిత్తము గౌడ కులస్థులకు ఇయ్యబడెను. మా దాయాదులు వక్ర మార్గమున మిరప పండ్లను కోసుకొని తీసుకొని పోవుటకు యత్నించుచుండిరి. బస్తాల కొలది మిరప పండ్లు కోయబడెను. అవి అన్నియును బస్తాలలోనికి ఎత్తబడి ఎడ్ల బండిపై తోలుకొని పోవుటకు సిద్ధముగా నుండిరి. నేను ఆ సమయమున చేనులోనికి పోయి తిని అచ్చటి దృశ్యమును చూచి దిగ్భ్రాంతిని చెంది తిని. నేను ఒంటరివాడను, వారు 10. ఆశ్చర్యముగా ఒకానొక తాటి చెట్టు నుండి కళ్ళు త్రాగుచున్న భల్లూకమును గాంచి తిని ఆ భల్లూకము చెట్టు నుండి క్రింద పడినది. భల్లూకమనినా అందరకును భయమే. వాడి అయిన తన గోళ్లతో అది మనుష్యుల కండలను సహితము ఊడబెరుకును. దాని గోళ్లు కృచ్చుకొనినచో శరీరమునందరి రక్తము కూడా విషపూరితమగును. ఆ భల్లూకము తిన్నగా ఎడ్లబండి వద్దకు వచ్చినది. మా దాయాదులు భయభ్రాంతులై పరుగులిడిరి. నేను భయవిహ్వలుడనై శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించసాగితిని. ఆ భయంకర భల్లూకము అత్యంత సాధుస్వరూపమును పొంది నేను శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించినప్పుడు తన చేతులతో తాళము వేయుచు ప్రసన్నముగా నుండెను. నేను మిరప పండ్ల బస్తాలతో 2 ఎడ్ల బండిలో ఇంటికి చేరితిని. నా బండికి ముందు భాగమున భల్లూకము నడుచుచుండెను. మా ఇంటిలోని వృద్ధ దంపతులకే కాదు, చుట్టుప్రక్కల నుండి వారికి అందరికీ ఇది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించెను. ఆ రాత్రి అంతయును శ్రీపాద శ్రీవల్లభుల వారి నామమునే ఉచ్చరించుచుంటిమి. భల్లూకము కూడా శాంతముగా నామస్మరణ సమయమందు తాళము వేయుచుండెను. శ్రీపాదుల వారి ప్రసాదమును భల్లూకము కూడా ఆనందముగా స్వీకరించినది. ఆ రోజు నుండి భల్లూకము మా ఇంటిలో ఒకని వలె సంచరించుచుండెను. అది మా కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శించుచుండెను. మా కుటుంబమునందు వైరభావము కలిగిన వారులకు అది హడలు పుట్టించుచుండెను. ఆ భల్లూకము మా చేలన్నింటినీ కూడా కాపలా కాయుచుండెను. మాకు దొంగల భయము లేకపోయినది. మా ఇంట ప్రతినిత్యమును శ్రీ దత్తప్రభువుల వారి లీలా విశేషములకు సంబంధించిన చర్చలును శ్రీపాద శ్రీ వల్లభుల వారి నామస్మరణమును నిరాటంకముగా జరుగుచుండెను. శ్రీమన్నారాయణ ఈ విషయములను విశదపరచుచుండగా ఆ భల్లూకము చెరుకు తోటలోనికి వచ్చినది. దానిని చూచుట తోడనే నాకు ముచ్చెమటలు పోసినవి. అయితే అది నా యందు చాలా స్నేహభావమును ప్రదర్శించినది. నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించగానే అది ఆనందముతో గంతులు వేయసాగినది. శ్రీమన్నారాయణ మరలా ఇట్లు చెప్పసాగెను. మా చుట్టుప్రక్కల గ్రామములకు ఒక తాంత్రికుడు వచ్చి ఉండెను. అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించి ఉండెను. తన ప్రభావములోనికి వచ్చిన వారి నుండి
అతడు విశేషముగా ధనమును సంగ్రహించుచుండెను. మా దాయాదులు ఆ తాంత్రికుని ఆశ్రయించిరి. ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చియుండెను. మా ఇంటనున్న భల్లూకముపై తన తంత్రప్రయోగము చేసెను. భల్లూకమునందరి సమస్త శక్తులను అడుగంటెను. తాంత్రికుని అనుచరుడు మహదానందపడిరి. స్తబ్ధముగా భల్లూకము పండుకొని ఉండెను. తాంత్రికుడు ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా భల్లూకము యొక్క చైతన్యముతో తాదాత్మ్యమును పొంది మరి ఒక యోగ ప్రక్రియ ద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకొనెను. శ్రీపాదుల వారు తమ భక్తులను వారి ప్రారబ్ధ కర్మల నుండి రక్షించుట. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. కార్యకారణ సంబంధములు వెదకబూనుట ప్రయాసతో కూడిన విషయము. కారణము లేని కార్యము సంభవింపదు. ఇంద్రుడు తన ధర్మముననుసరించి విపరీతముగా వర్షమును కురిపించెను. శ్రీకృష్ణుడు తన ధర్మముననుసరించి గోవర్ధనగిరిని ఉద్ధరించి తన గోపాల ధర్మమును నెరవేర్చెను. అటులనే శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చిరి. భల్లూకము తాంత్రిక బాధకు గురి అయ్యెను. అయితే భల్లూకమునందలి ఏదో ఒక పుణ్యాంశము దానిని శ్రీపాదుల వారి భక్తునిగా మార్చినది. అది మౌనముగా రోధించుచుండెను. జీవుల యొక్క రోదనలను శ్రీపాదుల వారు తప్పక విందురు. వారి వారి కర్మానుసారముగా ఫలితములనిచ్చు సందర్భమున తమ అనుగ్రహముతో పాప కర్మఫలముల తీవ్రతను క్షీణింపచేయుదురు. శ్రీమన్నారాయణ గృహమున దత్త కథా ప్రసంగములను శ్రీపాద శ్రీ వల్లభ నామపారాయణము యథావిధిగా జరుగుచుండెను. సమావిష్టులైన కొంతమంది భక్తులకు వారి మనసులో అనేక సందేహములుండెను. కొంతమంది అన్యమనస్కముగా నుండిరి. మరికొంతమంది శ్రద్ధాలువులు మాత్రము శ్రీపాదుల వారి యందు అచంచలమైన భక్తిని కలిగి ఉండిరి. నామపారాయణము జరుగుచున్నప్పుడు ఒక వింత జరిగెను. స్తబ్ధముగా జీవచ్ఛవము వలె పడియున్న భల్లూకములో చైతన్యము రాసాగెను. తన పూర్వశక్తులన్నింటినీ కూడా అది పొందసాగెను. భక్తులు నామపారాయణ చేయునప్పుడు అది ఆనందముతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వమున్న యోగ ప్రక్రియలకన్నింటికీ అతీతము. భల్లూకమునందలి భల్లూక ఆత్మచైతన్యము తాంత్రికునికి బదలాయింపు జరుగుచుండెను. తాంత్రికుని ఆత్మచైతన్యము మానవత్వము నుండి భల్లూక తత్వములోనికి మార్పునందుచుండెను. భల్లూకములో భల్లూక తత్వము నశించి మానవత్వము రూపుదిద్దుకొననారంభించెను. మానవాకృతిలో నున్నను భల్లూక తత్వములోనికి మార్పు చెందుటచే తాంత్రికుడు భల్లూకము వలె ప్రవర్తింపసాగెను. వారిని వాని అనుచరులే త్రాళ్లతో బంధించి అడవిలో దించివైచిరి. భల్లూకము మానుష భాషలో మాట్లాడనారంభించి, అయ్యలారా, నేను గత జన్మలో వడ్డీ వ్యాపారస్తుడను. ఎక్కువ వడ్డీలను వసూలు చేయుచు జనులను మిగుల బాధించి తిని తత్ఫలితముగా భల్లూక జన్మను పొంది తిని. పూర్వపుణ్య వశమున శ్రీపాదుల వారి అనుగ్రహము లభించినది. శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభువులని గమనింపుడు. వారి అనుగ్రహమున నాకు ఉత్తమ జన్మము ప్రాప్తింపబోవుచున్నది. తాంత్రికుడు అనేక పాపకర్మములను చేసి ఉన్నాడు. దానికి తోడు శ్రీపాదుల వారి భక్తుడను మూగ ప్రాణిని అయిన నాకు చెరుపు చేయతలంచినాడు. దానికి శ్రీపాదుల వారి వారిని శిక్షించిరి. రక్షణయు శిక్షణయు రెండును శ్రీపాదుల వారి యందుండును. నిశ్చల భక్తితో వారిని ఆరాధించు వారి యందు వారు సదా ప్రసన్నులు. దైవ భక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్ల పాలు చేయు వారిని వారు శిక్షింతురు. శిక్షను అనుభవించిన తరువాత క్రమముగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు, నేను సద్గతిని పొందబోచున్నాను అని పలికెను. అందరును ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీ వల్లభ నామమును పారాయణము చేయుచుండిరి. భల్లూకము మౌనముగా తన్మయావస్థలో నుండెను. నామస్మరణము జరుగు సందర్భమున ఎచ్చట నుండియో 3 నాగుపాములు వచ్చినవి. నామస్మరణము జరుగునప్పుడు అవి కూడా తన్మయముగా నుండెను. భల్లూకము ప్రశాంతముగా ప్రాణములు విడిచెను. అచ్చటకు వచ్చిన 3 నాగుపాములు భల్లూకమునకు 3 సార్లు ప్రదక్షిణము చేసినవి. ఆ పాములు ఎచ్చటి నుండి వచ్చినవో అవి ఎందులకు వచ్చినవో ఎవరికిని అర్థము కాలేదు. భల్లూకమునకు మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దహన సంస్కారములు గావించితిమి. అయితే నాగుపాములు మాత్రము ఆ రోజంతయును మా ఇంటనే ఉండినవి. మాకు సర్వకాల సర్వావస్థలందును శ్రీపాద శ్రీ వల్లభ నామమే శరణ్యమై ఉండెను. ఆ పవిత్ర నామమునే స్మరణ చేయుచుంటిమి. శ్రీ వల్లభుల వారికి నైవేద్యముడిన క్షీరమును ఆ నాగుపాములు త్రాగుచుండెను. బహిష్ఠు అయిన వారు గాని మైలదోషము సోకిన వారు గాని గుంపులో నుండిన అవి బుసకొట్టుచుండెడివి. నాగుపాములు మా ఇంట నివసించుటచే మా ఇంటికి వచ్చుటకు కొంతమందికి భయముగా ఉండెడిది. దత్త భక్తులు మా ఇంటికి స్వేచ్ఛగా వచ్చడివారు. దత్త నామమును గాని శ్రీపాదుల వారి నామమును గాని విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయ భావముతో నుండెడివి. వృద్ధ దంపతులు ఇంటి భాగములోని
కొంత స్థలమును దాయాదులు అన్యాయముగా ఆక్రమించి ఉండిరి. ఆ స్థలమును వివాదాస్పద స్థలముగా గ్రామ పెద్దలు నిర్ధారించిరి. తీర్పు వెలువడినంత వరకును ఆ స్థలమునందు మా దాయాదులే కూరనారలు పండించుకొనుటకు అనుమతి ఇయ్యబడెను. మా దాయాదులు గ్రామ పెద్దలను ధన ప్రలోభముచే వశపరచుకొని ఉండిరి. ఆ కారణమున ఎంత కాలమైనను తీర్పు వెలువడుటలేదు. ఏదో ఒక కుంటి సాకుతో తీర్పు వాయిదా పడుచుండెను. ఆ వివాదాస్పద స్థలమునందు ఒక పుట్టయుండెను. నాగుల చవితికి పుట్టలో పాలు పోయబడుచుండెను. ఆ పుట్టయందు పాములు ఏమీయునూ లేకపోవుటచే నిర్భయముగా పాలు పోయబడుచుండెను. పుట్టలో పాలు పోయువారు నాగదేవత నాగదేవత నీ సాక్షాత్కార భాగ్యము నిమ్ము, మా అభీష్టములు తీర్చుము అని ప్రార్థించువారు. ఈ విధముగా ప్రార్థన చేయు వారందరకు దానిలో ఒక్క నాగుపాము కూడా లేదని విషయము చక్కగా తెలియను. శ్రీపాదుల వారు బహు చమత్కారుడు. నాగుల చవితి అతి దగ్గరలోనే ఉన్నది. దాపలునున్నవారు, ప్రార్థన చేయువారు, పాలుపోయేవారు ఈ పర్యాయము పుట్టవద్దకు వచ్చుటకు జంకుచుండిది. నాగుల చవితి రానే వచ్చినది. లోకము ఎంత విచిత్రము! నాగదేవత నాగదేవత నీ సాక్షాత్కారమిమ్మని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారము ఇచ్చు సందర్భమున అచ్చట ఒక్కరునూ ఉండరు. భయభ్రాంతులై పరుగులిడెదరు. వృద్ధ దంపతులను మేమును శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన పాలను పుట్టవద్ద నుంచి ప్రార్థింపగనే 3 నాగులను ప్రత్యక్షమైనవి. అవి పాలను త్రాగి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప మరి ఎవ్వరునూ ఆ పుట్టలోనికి పాలు పోయుటకు రానేలేదు. తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠము. నాగుల చవితి నాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చి ఉండెను. ఆ మంత్రగానిని మా దాయాదులను గ్రామ పెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పమునైనను తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమరించుకోగలిగినవాడు. పాము కరచిన ఏ వ్యక్తిని అయినా తన మంత్రశక్తితో జీవింపజేయగలిగినవాడు. అతని చేతిలో గరుడ రేఖ కూడా ఉండెను. గరుడ రేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామ పెద్దయు మంత్రగాడును తలపోయుచుండిరి. పుట్టక దరిదాపులలోనున్న ప్రాంతమంతయును మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తమ ఆశ్రమునందు కూర్చొని వింత వింత పద్ధతులతో తంత్రములను చేయుచు మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయ స్థితిలో నుంటిమి. అమాయకములైన జాతి సర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలెనని ప్రార్థించుచుంటిమి. మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్ట నుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని వాని అనుచరులకును ఇది ఎంతయో సంతసము కూర్చుచుండెను. అయినను వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలవలేదు. బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమును ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీరల వైపు పయనించుచుండెను. ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెనో అన్నట్లు అవి వచ్చు మార్గమునందు మాత్రము అగ్ని చల్లారుచుండెను. తుదకు అగ్ని అంతయును ఆరిపోయెను. ఆ సర్పరాజములు యథేచ్ఛగా అచ్చటి నుండి వెడలిపోయెను. మంత్రగాడును అతని అనుచరులను బిత్తరపోయిరి. ఇంతలో గ్రామ పెద్ద కుమారునికి పాము కరచిన వానికుండు లక్షణములు కనిపింపసాగెను. రెండవ కుమారునికి నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. పాము కరవకుండగానే సర్పదర్శునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరితమగుట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటయూ విడ్డూరమే. మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను, కానీ ఫలితము లభింపలేదు. అతని చేతిలోని గరుడ రేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయెను. గ్రామ పెద్ద మనసులో మహాభయము తోచెను. అనాథ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప మరెవ్వరూ కూడా దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిమిషములలో అతడు విగత జీవుడాయెను. శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక. గ్రామ పెద్ద మా వద్దకు పరిగెత్తుకొని వచ్చి గోలున ఏడవసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్య చిత్తతో శ్రీపాదుల వారిని స్మరించిన ఎడల నీ 2 కుమారులను స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిమి. మాంత్రికుని కలేబరము గ్రామ పెద్ద ఇంటి వద్ద నుండెను. గ్రామ పెద్ద కుమారులు 2 విధి వైపరీత్యమునకు లోనైరి. మా దాయాదులు భయముతో వణికిపోసాగిరి. వాతావరణమంతయును విషాదభరితముగా నుండెను. చనిపోయిన మాంత్రికుని శవమును శ్మశానమునకు తీసుకొని పోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పట్టించబడెను. నిప్పంటించిన శవములో అకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటి కాపరి వాండ్రు చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరంలో ప్రవేశించినాడనియు
వారిని రక్షించినచో ఇదే శరీరముతో అతడు ప్రేతాత్మ చేయ దుష్ట కార్యములన్నీయును చేయుననియు అతని శవము కాలి బూడిద అయిన ఎడల కేవలం ప్రేతాత్మగానే ఉండి తనకు వశమై ఉండడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని మాత్రమే బాధించుననియు అందుచేత శవమునకు నీళ్లు పోయు ప్రయత్నమును మానుకొనిది. విగత జీవుడై ఉపాధి రహితుడుగా ఉన్న ప్రేతాత్మ కంటే సజీవుడై తన స్వంత ఉపాధిలోనే ప్రవేశించడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులను కలిగి ఉండి సమాజమునకు విశేష వినాశనమును దుఃఖములను కలిగించి తీరుననియు వారు తలపోసిరి. ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపచేసి ప్రత్యక్షముగా తమ అవతార తత్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీ వల్లభుల వారి విచిత్ర విధానము. కాటి కాపరులందు దయగల సజ్జనుడొకడు శవముపడు బాధను చూడలేక నీళ్లు తెచ్చి పోసెను. అయినను అది అగ్నిని ఆర్పలేదు సరిగదా ఆజ్యము పోసినట్లు ప్రజ్వలింపచేయుచుండెను. అగ్ని మంటలలో చిక్కుకొన్నను అతని శరీరము మాత్రము కాలలేదు. అవయవములేవియును కూడా వికృతావస్థను పొందలేదు. నరకమునందు అనుభవించు బాధను సశరీరుడై అతడు అనుభవించుచుండెను. నాయన శంకర భట్టు, రౌరవాది మహా నరకములందు అనేక అర్బుదముల నుండి నానా యాతనలు అనుభవించు జీవులుందురు. స్నానము చేయునప్పుడు, శిఖను పిండుకొనున్నప్పుడు, గావంచాను పిండుకొనున్నప్పుడును, భోజన సమయమునందు రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు అను పరిశేచనము చేసి విడుచు నీరు అపుణ్య నిలయమైన రౌరవాది నరకములందు అనేక అర్బుదముల కాలము నుండి దాహార్తులుగానున్న వారికి దాహోపశమనమును కలిగించును. ధర్మనిష్ఠులైన వారికి శ్రీపాదుల వారు కొంగు బంగారము. ధర్మభ్రష్టులు మహాపాపములు చేయవారలకు వారు యమధర్మరాజు వంటి వారు. మాంత్రికుని శవము చితి నుండి గంతులు వైచుచు గ్రామ పెద్ద ఇంటికి చేరను. అగ్ని చేత దహించబడకుండగా అగ్ని వలన మహావేదనను అనుభవించుచు పెడబొబ్బలు పెట్టుచు అతడు గ్రామ పెద్ద ఇంటికి చేరను. మేమందరమును గ్రామ పెద్ద ఇంటి వద్ద దత్తకథా ప్రసంగములను చేసుకొనుచు దత్తప్రభువు యొక్క దివ్య భవ్య నవావతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభువుల దివ్యనామమును సంకీర్తనము చేసుకొనుచుంటిమి. దత్తా దిగంబర శ్రీపాద వల్లభ దత్తా దిగంబర అను దివ్యనామ సంకీర్తనము అచ్చటనున్న వాయుమండలమునెంతయో పవిత్రము చేయుచుండెను. స్థూల రూపమునున్న శ్రీపాద శ్రీ వల్లభ స్వరూపమునందరి దివ్య కిరణములు వారి స్థూల సన్నిధిని ఉన్నవారిని పవిత్రీకృతము చేయుచుండును. వారి సూక్ష్మ రూపము నుండి వెలువడు దివ్య కిరణములు భూమండలమునంతయును పవిత్రము చేయుచుండును. వారి కారణ రూపము నుండి వెలువడు దివ్య కిరణములు కోటాను కోట్ల బ్రహ్మాండములను పవిత్రము చేయుచుండును. మహాకారణ శరీరము సదా సచ్చిదానంద అద్వైత స్వరూపముగా నుండి మహావిశ్రాంతిలో నుండును. అందుండి వెలువడు దివ్యకిరణములు సాలోక్య సామీప్య సాయుజ్య అవస్థల యందుండు అవధూతలు అంశావతారములు మహాసిద్ధ పురుషులు మహాయోగులు మొదలైన వారిని పవిత్రము చేయుచుండును. వారి దివ్య నామస్మరణము చేయునప్పుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై ఉందరు. వారి దివ్య లీలల ద్వారా తమ ఉనికిని సత్తాను రుజువు చేయుచుందురు. దత్తుడు దిగంబరుడా? శ్రీపాదుడు దత్తుడా? అతడు కూడా దిగంబరుడేనా? వస్త్రము లేని పిచ్చివాడా అని మాంత్రికుడు శ్రీపాదుల వారిని పరిహసించి ఉండెను. తమ నామస్మరణ జరుగు స్థలమునకు కాటి నుంచి మాంత్రికుని తీసుకుని వచ్చి అగ్నిశిఖలతో శరీరమునకు క్షోభ కలుగుచుండగా దిగంబరావస్థలో తన భక్తుల ఎదుట నిలబెట్టినారు అనినా ఇది సామాన్య విషయమా? సామాన్య యోగులకు ఇది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలలను ఎప్పుడైనా విన్నామా, కన్నామా? అంతయును చిత్రము, విచిత్రము, ఆశ్రుతము, అతర్క్యము. శ్రీపాదుల వారి శ్రీచరణముల మ్రోల వినమ్రులై శిరసు వంచి శరణాగతులైన వారు తల్లివడిలో సంపూర్ణ రక్షణలోనున్న పసిపిల్లవాని వలె హాయిగా నుందురు. వారు సర్వశుభములను సౌఖ్యములను పొందెదరు. శ్రీపాదుల వారి నామస్మరణము జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యము చేయుచు ఉపశమనమును పొందుచుండెను. నృత్యమును ఆపినేడలా బాధ మిక్కుటముగా నుండెను. దిగంబరావస్థలో నృత్యము చేయుట అతనికి బాధాకరముగా నుండెను. ఇది అంతయును స్వయంకృతాపరాధమనియును ఆ అపరాధము యొక్క కర్మఫలమును ఈ విధముగా అనుభవించుచున్నాననియు అతడు తెలిసికొనెను. ఎన్నో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతి చేసిన విషయములను అతడు గుర్తు చేసుకొనెను.
తన అజ్ఞాన కాలమున మహాత్ములను దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలితమిదని అతడు తలపోయసాగెను. అతనిలో పశ్చాత్తాపము మిక్కుటమై శ్రీపాదుల వారిని మనస్ఫూర్తిగా శరణుజొచ్చెను. అతని మనస్సులో ఈ పరిణామము జరిగిన తదుపరి అగ్ని చల్లారెను. నేను నా ఉత్తరీయమును అతడికి ధరించుటకు ఇచ్చితిని. అతడు మహోత్సాహముతో సంకీర్తనలో పాల్గొనెను. సూర్యోదయం మగుసరికి గ్రామ పెద్ద రెండవ కుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన ఆవు పాలను పెద్ద కుమారుని నోటిలో పోయగానే వానికి మైకము తగ్గి స్పృహలోనికి వచ్చెను. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు సాధువర్తనుడనై జీవించదనని ఎటో వెడలిపోయెను. గ్రామ పెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందినట్లు తీర్పు చెప్పెను. 3 సర్పరాజములు నివసించినటువంటి పుట్టయందు 3 ఔదుంబర వృక్షములు మొలచినవి. కాలాంతరమున దత్తానంద అవధూతయను సన్యాసి ఆయాచితముగా మా ఇంటికి అరుదించెను. అతడు ఈ ఔదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో నుండువాడు. ఒకానొక శనివారము ప్రదోష సమయమునందున మా చేత తయారు చేయించబడిన హల్వాను శ్రీపాదుల వారికి నైవేద్యమిడి మాకు కూడా ప్రసాదముగా ఇచ్చి భుజింపమనెను. అతడిట్లు వచించెను. శ్రీపాదుల వారు పీఠికాపురమునందలి వారి మాతామహగృహమున ఒకానొక ఔదుంబర వృక్షమూలమున కూర్చునడివారు. వారి మాతృశ్రీ సుమతి మహారాణి మహావాత్సల్యముతో వెండి గిన్నెలో హల్వాను నింపి ఆ వృక్షమూలముననున్న శ్రీపాదుల వారికి తినిపించడివారు. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ స్వామి సమర్థ అను నామత్రయమునకు సంకేతమే ఈ 3 వృక్షములు. పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోనివే ఈ 3 వృక్షములు. కాలాంతరమున పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోని బీజమే శ్రీపాదుల వారి జన్మస్థలమునందు ఔదుంబరమై వెలయును. అచ్చటనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఔదుంబర వృక్ష మూలమునున్న శ్రీపాదుల వారికి శని ప్రదోష సమయమునందు హల్వా నైవేద్యమిడు వారికి శ్రీపాదుల వారి అనుగ్రహము కొంగు బంగారమయ్యుండును. ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు దృఢమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను పయనమైతిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 16 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.